జిల్లాలో వరదలకు రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఇంటికన్నే కేసముద్ర మధ్య ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, స్వాతి, నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు రైల్వేకి చాలా ఎఫెక్ట్ అయింది. రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే పొంగిన వాగుల కారణంగా రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఇంటికన్నే దగ్గర ఎక్కడైతే తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేశవసముద్రం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి ఈ రూట్, వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లేటువంటి రూట్లో 3 చోట్ల డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇంటికన్నెకు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ మొత్తం కింద ఉన్నటువంటి కంకర, అలాగే వాటి సపోర్ట్ ఉండాల్సినటువంటి దిమ్మలన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఈ ట్రాక్ మొత్తం కొట్టుకుపోవడం వల్ల సుమారుగా 90 రైళ్లని రూట్ మళ్లించడం, 90 రైళ్లకి రాకపోకలకి అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రైళ్లు కూడా నిన్న సాయంత్రం వరకు నెక్కొండ దగ్గరే ఉన్నాయి. సుమారుగా 60 బస్సులు పెట్టి ఇక్కడ చిక్కుకుపోయిన 6 ట్రైన్లలో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సుల్లో బయటికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసముద్రం ఇంటికన్నే స్టేషన్ దగ్గర కొట్టుకుపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి. దాంతో బెంగళూరు సంగమిత్ర ట్రైను తెల్లవారుజామున 2 గంటల నుంచి నిలిచిపోయింది. అలాగే 17 గంటల పాటు చాలా మంది జనం ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా వివిధ బస్సులని కానీ ఇతరత్ర వాహనాలను కానీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి. సుమారుగా 24 గంటల పాటు పనులు చేసినా ఇక్కడ ఈ ట్రాక్ ను పునరుద్ధరించడం సాధ్యం కాదని చెప్తున్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టుకుని మరీ ట్రాక్ ను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఇంటికన్నా దగ్గరే 3 చోట్ల కొట్టుకుపోయింది. 418 దగ్గర ఉన్నటువంటి మరో చోట కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీంతో డివిఎం మేనేజర్, అలాగే డివిజనల్ మేనేజర్ తో పాటుగా జిఎం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన నెక్కొండ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ పనుల పురోగతిని చూడడం కోసం ఇటు వస్తారు. డివిజన్ మేనేజర్ ఇక్కడికి రాబోతున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన వచ్చి పనుల పురోగతిని కూడా పర్యవేక్షించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎఫెక్ట్ అయినటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన ట్రైన్లను పునరుద్ధరించడం కోసం కావాల్సినటువంటి చర్యల్లో రైల్వే అధికారులు ముమ్మరమై ఉన్నారు. స్వాతి. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.